మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకర్నె గ్రామంలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని వెల్మకర్నె మాజీ సర్పంచ్ రాజేందర్ ఆరోపించారు. కౌడిపల్లి మండలం వెల్మకర్నె గ్రామంలోని 447 సర్వే నంబర్లో కొంతమంది వ్యక్తులు కబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అవసరాలకు ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని, డిగ్రీ కళాశాల నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు దీనిని ఉపయోగించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. ఈ 447 వెల్మకర్నె శివారులో ఉన్న భూమిలో కౌడిపల్లి చెందిన మోతిలాల్ గౌడ్ గారు జేసీబీ పెట్టి ఈ విధంగా ఉన్న చెట్లను మొక్కలను జేసీబీతో తొలగిస్తే కూడా ఇక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారులు కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ఎవరు కూడా పట్టించుకోకపోవడం బాధాకరం. వాళ్ళు వచ్చి పంచనామా చేసి 4 చెట్లు మాత్రమే తొలగించాడని వాళ్ళు పంచనామా చేశారు. ఈరోజు ఫారెస్ట్ సిబ్బంది రాజకీయ నాయకులకు భయపడా, మళ్ళా లంచాలకు ఎగబడా, మళ్ళీ మొత్తం మీద ఇక్కడ ఉన్న రిపోర్ట్ ఇవ్వకుండా అసత్య రిపోర్ట్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. జేసీబీతో మొదలు లేకుండా కూడా మొత్తం చెట్లను మొదటికి కూడా ఏర్లతో సహా పీకి వేయడం జరిగింది. అయినా కానీ వీళ్ళకు ఉద్యోగాల మీద చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారు. మళ్ళీ బొంద పెడుతుంటే బొక్కలు వెళ్తున్నాయి సార్, మా దగ్గర గాలి బొక్కలు వెళ్తున్నాయి. మళ్ళీ మా స్పెషల్ పట్టుకొని రాద్దాం, మళ్ళీ అందరికి పనిచేసి మా ఊరు చచ్చిపోతే ఈయన పెడతాం. మా ఊరు చచ్చిపోతే ఈయన పెట్టేస్తాం. మొన్న సార్ ఆడ ట్రాక్టర్ వచ్చింది, పైన ఆడికెళ్ళి స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఏమనుకుంటా ట్రాక్టర్లో ఇద్దరిని బెదిరించి ఫోటోలు తీసుకొని ఎస్ఐ గారికి ఎంఆర్ఆర్కి ఇట్లా వాళ్ళు ఏమంటారు కూట్లో పాత కూట్లు బెందెడ్ కోసం ఎందుకు వచ్చినామని అంటే అది అవే నేను చెప్పింది అంటే ఇళ్ళకి బెందెడ్ పోవాలి, అయినా పొజిషన్లో కావాలి. ఇది పరిస్థితి. ఇది చూస్తే సార్ ఎప్పుడన్నా పంట పండించినట్టుంది సార్. ఇది చూస్తే పంట పొలం ఉంటే మాట్లాడు పట్ట ఇక్కడనే పంటలు సార్. నేను కూడా వానాకాలంలో తెచ్చి పక్కన ఏదైనా ఇట్లా చల్లిపోతాయి, నాదవుతుందా? ఇంకా 10 గుంటల దాకా వచ్చింది. 10 గుంటల కాడికి వచ్చినప్పటికీ ఆయన పట్ట 20 గుంటలు ఎక్కడ చిన్న అసైన్మెంట్ పట్ట తెచ్చుకున్నాడు. ఈరోజు ఇదంతా కూడా చెట్లు నరుక్కుంటా వెళ్ళింది. ఇదంతా ఆయనకు ఆ రోజు రికార్డుకి వచ్చినప్పుడు ఆయన ఉన్నది 10 గుంటలకు కూడా ఎక్కువ లేడు. ఈరోజు మొన్న జేసీబీ పెట్టి ఇదంతా సాఫ్ చేస్తుంటే మేము ఆపినాం. ఇట్లా ప్రతిసారి ఏదైనా ఒకటి గెలకాలి, మేము ఆపాలి. అప్పటి వరకు ఉక్కోవాలి, మళ్ళీ తర్వాత స్టార్ట్ చేయాలి. ఆడ పోయి గోరి కూడా సంబంధం లేదు. ఇప్పుడు 3 ఎకరాలు 20 గుంటలు రికార్డు కొంటే అయినది అయిపోతుంది. దీన్నే లెక్క పెడితే తెలుస్తుంది సార్. దీన్నే 10 వెళ్తాయి, దీన్నే 10 వెళ్తాయి. అన్ని వాడు ఏం చేసాడు తీసి వాటిని ఎక్కడ పడేసింది సార్. ఆ తొలిసినోళ్ళు ఎక్కడ పడేసింది. ఫారెస్ట్ వాళ్ళు ఏం చేస్తారు సార్, అలా 4 ఉన్నాయంటారు, 4 రాస్తారు అంటే ఇప్పుడు మేము ఊరోలో మందం నుంచి పొజిషన్ చేస్తాం. అవి భూభారతి నడుస్తుంది. మీరు 4 చెట్లని రాసిపోయారు కదా, 4 చెట్లు ఉన్నాయా, 150 మొక్కలు ఉన్నాయా, ఇక్కడ తెలుస్తుంది. అలా మొదలు చూస్తే కూడా తెలుస్తుంది. కానీ మళ్ళీ అర్చన మేడమా రాజారాయణ మేడం చెప్తారా? ఏదైనా వస్తుంది మేడం. ఇంకోటి మేడం, ఇక్కడ మొదలే జేసీబీ పెట్టి తీసేది కదా, మీకు ఎందుకు అనిపించలేదు? 4 చెట్లు 7 చెట్లు అని ఎట్లా అంటారు మీరు? పెద్ద పెద్ద ఏర్లు ఉన్నాయని చెప్పాను. పెద్ద పెద్ద ఏర్లు ఉన్నాయి.